అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. 10,800 బాణలింగాలు, 10,800 రుద్రాక్షలతో అనంతరం ప్రజలు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని 10,800 మందితో సామూహికంగా రుద్రాభిషేకం చేస్తున్నాము. దీనికి అనంతపూర్ ప్రజలు, భక్తులు, శివభక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ అవకాశాన్ని శివుడు ప్రసాదించిన దానికి సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అభిషేకం తరువాత, శివాభిషేకం తరువాత మన అరుణాచలేశ్వరుని ప్రధాన అర్చకులు అరుణాచల శివపార్వతులను తెచ్చి కళ్యాణోత్సవం చేస్తున్నారు. అది అందరూ ఎంతమంది హాజరవుతారు? ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు? ఎమ్మెల్యేలను, అఫీషియల్స్ని ఆహ్వానించినాం. ఎవరు వస్తారనేది చూడాల. నా అంచనా, నేను సీటింగ్ కెపాసిటీ అయితే 24,000 మందికి వేసినాము. 10,800 మందికి అంటే డబల్ 22,000 మందికి అకామిడేషను, ఇంకా 2,000 బఫర్గా వేసినాం. డివోషనల్గా ప్రజల్లో భక్తిపరంగా మార్పు తేవడం, ప్రజలకు బాగుండాలా, అందరం బాగుండాలా అనే ఉద్దేశం. లేదు, పీఠాధిపతులు ఎవరు రాలేదు, కానీ మన గరికపాటి గారి కుమారుడు ప్రవచనాలు ఉంటాయి. గరికపాటి గారి కుమారుడు, ఆయన ప్రొఫెసర్, శివతత్వం మీద ప్రవచనాలు ఉంటాయి. తర్వాత ఇది ఉంది కదా, మన ఎవరు అరుణాచలం ప్రధాన అర్చకులు వస్తున్నారు. అంతే. 10,000 మంది అంటున్నారు కదా, దీంట్లో ఏమన్నా మీరు సెలెక్టెడ్ చేశారా కుటుంబాలని? అట్లేం లేదు, పాసులు ఇచ్చినాము. ఒకవేళ పాసులు ఇచ్చిన వాళ్ళు అందరూ రాకపోతే పాసులు లేని వాళ్ళని కానీ అలౌ చేస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ పాసులు. అది పాస్ ఉందని చెప్పేసి లేటుగా వస్తే ఇక్కడ ఫిల్ అయితే మనం ఏం చేయలేము. ఖాళీ చేతులతో రావాలా. ఏవి తీసుకొచ్చి ఏది చేసినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఖాళీ చేతులతో తీసుకొస్తే ఆ కిట్లో అన్నీ ఉంటాయి.
లింగము, పాలు, పెరుగు, అక్షింతలు, నెయ్యి, అన్నీ, కుంకుమ అన్నీ ఉంటాయి. శ్రీనగర్ కాలనీలోని నీరు ప్రగతి చెట్టు ఎదురుగా 20 ఎకరాల విశాలమైన ఎకరాల్లో అనంతపురం జిల్లాలోనే కని విని ఎరుగని రీతిలో శివ మహోత్సవం పేరు మీద ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి చల్లా లక్ష్మీప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ అనంతపురంలో ఈ జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, దైవత్వాన్ని పెంచాలనేటువంటి సదుద్దేశంతో శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అరుణాచలం నుంచి ప్రతిమలను తీసుకొచ్చి అరుణాచల ప్రధాన అర్చకుల చేత శివ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి శివలింగోద్భవం వరకు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను వేద పాఠశాల నుండి వచ్చేటువంటి వేద పండితుల ద్వారా రుద్రాభిషేకం, రుద్రపారాయణం, శివ మహోత్సవ కళ్యాణాన్ని, రుద్రాభిషేకాన్ని 10,800 మందితో భక్తుల చేతనే చేయించేటువంటి కార్యక్రమాన్ని నిజంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎవరూ చేపట్టలేదు అనేటువంటి విషయాన్ని పండితులే నిర్ధారించారు. కావున ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలే కాకుండా జిల్లాలోని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని, శివపార్వతుల కృపకు పాత్రులవ్వాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం.